ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 49వ అధ్యాయం 49వ అధ్యాయం 18వ వచనం చదువుతానండి. 18వ వచనం చదువుతాను. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాము. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాము. ఇక్కడ యాకోబు తన కుమారులను పిలిచి ఆశీర్వదించేటప్పుడు మధ్యలో ఈ మాట చెప్తాడన్నమాట. అంటే నీ యొక్క రక్షణ కొరకు మేము కనిపెట్టి ఉంటున్నాము. కనిపెట్టుకొనిడుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవుని వాక్యంలో మరి భక్తులైన వారు పలు విషయాల్లో మరి కనిపెట్టుకొని ఉండుట ద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదం పొందినారు. కాబట్టి ఈ దినం మన యొక్క మరి వాక్య భాగంలో కనిపెట్టుకుని ఉండుట, దాని యొక్క ఆశీర్వాదం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం. దావీదు కూడా అంటాడు 33వ కీర్తన 20వ వచనములు చూసినట్టయితే, మనం యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. కాబట్టి మా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునైనాడు. కాబట్టి మన సహాయం కొరకై మనం విజ్ఞాపన చేసినప్పుడు మనం కనిపెట్టుకుని ఉండవలసి వారుకుంటున్నాం. మనము మరి చూసినట్లయితే ఆయన సమయంలో ఆయన కార్యములు చేస్తాడనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపం చేసుకోవాలి. సమయం మనం నిర్ణయించకూడదు. ప్రభువా ఇప్పుడు నాకు అవసరము, ఇది ఇప్పుడే కావాలా అంటే ఏ సమయంలో నీకు నాకు అవసరమో దేవునికి తెలుసు. కాబట్టే దావీదు కూడా ఏమంటాడంటే, నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నది. ప్రియమైన వాళ్ళారా, ఇది శ్రేష్టమైనటువంటి మరి కార్యంగా ఉంటున్నది. అట్లాగే 37వ అధ్యాయంలో కూడా 37వ అధ్యాయము 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగిప్పుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చును. కాబట్టి ఆయనకు అప్పగించి ఏం చేయాలా? యూ మస్ట్ వెయిట్. అప్పుడు ఏమైందంటే చూడే, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, నీ కార్యములు నెరవేర్చును. ఆయన నీ కార్యములు నెరవేర్చేవాడుకుంటున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ. ఇంకా చెప్పాలంటే 40వ అధ్యాయంలో చెప్తాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియెగ్గి నా మొర ఆలకించినట్టున్నాడు. సహనముతో కనిపెట్టుకుంటా వేరే, సహనంతో కనిపెట్టుకుంటా వేరే కదా. కొన్ని విషయాలు మనకు నెరవేరాలా, జరగాలన్నప్పుడు కనిపెట్టుకుంటుంటే సరిలేదు, కొంతకాలం కనిపెట్టుకుని ఉంటాం. అయితే దాని తర్వాత సహనం కోల్పోతాం. అది కూడదు అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్యం మనకు బయలుపరిచేది. మనం ఎప్పుడు కూడా సహనం కలిగిన వారు ఉండాలి. అంటే విత్ పేషెన్స్ యూ వుడ్ బి వెయిట్ అనేటువంటి కార్యం. అందుకొరకే చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే 26వ అధ్యాయంలో 8వ వచనంలో, యెషయా గ్రంథం 26:8 వచనం, యెహోవా నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణం నిన్ను రాత్రివేళ అంటే చీకటి సంబంధమైన కార్యం, అంటే శ్రమలు, కష్టాలు కదా. అటువంటి సందర్భాల్లో కూడా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నది అనేటువంటి కార్యాన్ని. కాబట్టి ప్రియమైన సోదరి, కనిపెట్టుకునేట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. అందుకొరకే యేసు ప్రభు కూడా మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో గమనించినట్లయితే, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత జరిగేటువంటి కార్యం ఏంటి? యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత మరి తన శిష్యులకు కనబడి ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభు మరి పునరుత్థానమైన తర్వాత 40 దినాల వరకు మరి అనేకులకు కనపడుతూ వారికి మరి కార్యములు, దేవుని రాజ్యం గురించి వివరించినాడు అని చెప్పి ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాని కొరకు కనిపెట్టాలి. ఏ వాగ్దానం అంటే మరి చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు. కనిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మరి 8వ వచనం చూస్తున్నాము,
మీరు శక్తి నొందెదరు. కాబట్టి మరి ఆత్మీయమైన శక్తిని మనం పొందాలంటే కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన మనల్ని బలపరిచేవాడుకుంటున్నాడు. అప్పుడు మనం ఎట్లా ఉంటామంట చూసినట్లయితే మరి యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశమందంతటా కూడా మీరు నాకు సాక్షులైంది ఉంటారు. కాబట్టి మన సాక్ష్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనకు నిరూపించబడేదిగా ఉంటుంది. కాబట్టి మనంతకు మనము మరి ఏ విధంగా మంచివారం కాదు, ఏ విధంగా మరి చూసినట్లయితే గొప్పవారం కాదు. అయితే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన మనం బలపరిచి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. కాబట్టి దేవుడు అబ్రహాములకు వాగ్దానం ఇచ్చి, కాబట్టి అబ్రహామును మన యొక్క ఉదాహరణగా తీసుకున్నట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును కదా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును అని మరి చెప్పినప్పుడు చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తుంటున్నాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుట నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పి మరి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి నీ సంతానం ఆకాశపు నక్షత్రంలోనే విస్తరింపజేస్తాను అని చెప్తుంటున్నాడు. అది అబ్రహాము నమ్మినాడు, ఆయన వాగ్దానాన్ని నమ్మినాడు. కాబట్టి నమ్ముట మాత్రమే కాదు, దాని కొరకు మనం ఏం చేయాలా, కాచుకొని ఉంటే మస్ట్ వెయిట్ ఫర్ ఇట్. కాబట్టి వాగ్దానం నెరవేర్చు దినం కొరకై మరి మనము కాచుకొని ఉండుట. అబ్రహాం విషయంలో మనం గమనించినట్టయితే 75 సంవత్సరములో మరి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానాన్ని గురించి చెప్తుంటున్నాడు, సంతానాన్ని గురించి. ఆయన మరి 80 సంవత్సరాలు అయింది, 85 అయింది, 90 అయింది, 95 అయింది, వాగ్దానం నెరవేరలే. అయితే మరి ఆయన వాగ్దానం గురించి ఆయన అబద్ధం ఆడుచుంటున్నాడా? కాదు కదా. అందుకొరకే ఏమంటాడు 21వ అధ్యాయంలో, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాకు చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, చూడండి అది ప్రియమైన వాళ్ళారా, చాలా బాగా గమనించాలి మనం. నిర్ణయ కాలము కాబట్టి కాలము, దేవుడు నిర్ణయించే కాలం ఉంటున్నది. ఆ నిర్ణయ కాలంలోనే ఆయన వాగ్దానం నెరవేర్చేవాడుకుంటున్నాడు. ఆ నిర్ణయ కాలముకు ఒక నిమిషం అటుగానే జరగదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఆయన యొక్క మరి ఆశీర్వాదం పొందాలంటే, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే వి మస్ట్ వెయిట్. మనము వేచి ఉండవలసిన వారు ఉంటున్నాము అన్నట్టు కాదు. ఇక్కడ చూసినట్లయితే రైట్, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడు తనకు శారా కనిన కుమారుడు ఇస్సాకు అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాముకు మరి సంతానం కలుగజేసినాడు. కాబట్టి ఇది మనకి ఏం సూచించేది ఉంటుందంటే, అదే హెబ్రీయులకు 6వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఏం చూసినాము, అబ్రహాముకు వాగ్దానం చేసినాడు దేవుడు, వాగ్దానం చేసినాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు, వెయిట్ చేశాడు. అంటే 15వ వచనంలో ఆ మాట నమ్మి, దేవుని వాగ్దానం నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఓర్పుతో సహించి, సో హీ వెయిటెడ్ పేషెంట్లీ అండ్ గాట్ ద ప్రామిస్ ఫుల్ఫిల్డ్. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దినము మనము దేవుని కొరకు వేచి ఉండుట అనేటువంటి కార్యము, దేవుని కొరకు, ఆయన సమయం కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన రక్షణ కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం వేచి ఉండవలసిన వారంగా ఉంటున్నాము. ఏ విషయంలో కూడా మనం అవసరపడకూడదు. మరి చూసినట్లయితే ఏ విషయం కూడా మనం ఆవేదన పడవలసిన అవసరం లేదు. ఆయనే మనను మరి రక్షించువాడు. అందుకొరకే యెహోవా నీ యొక్క రక్షణ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాము. కాబట్టి ఏ సందర్భమైనప్పుడు కూడా ఆయన రక్షణ తన బిడ్డలకు బహు సమీపంగా ఉంటున్నదనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మరి ఆయన కొరకు కనిపెట్టుకుంటుంటే ద్వారా గొప్ప ఆశీర్వాదం. ఈ రహస్యాన్ని మన జీవితాలు నేర్చుకున్నట్టయితే మన జీవితము మరి ఆత్మీయ జీవితంలో ఎంతో మరి ఆశీర్వాదము, సంతోషకరంగా ఉంటాము.